శుభం వ్యాతు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. మనం రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకు 12 రాశులు ఉన్నాయి కాబట్టి మేషరాశి, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీనాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రాశిలోని మనకు 9 పాదాలు 108 పాదాల కింద విభజించబడి ఉన్నాయి కాబట్టి 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, గమనము ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటుంది. గోచార రీత్యా అంటే ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం నాడు ఉగాది నుండి పంచాంగ శ్రవణం చేయడం చాలా అరుదైన విషయంగా మనం చెప్పుకుంటాం కాబట్టి, గొప్ప విషయంగా చెప్పుకుంటాం కాబట్టి ఆ సందర్భంలో మేషరాశితో ఈరోజు ఆరంభిద్దాం. 2017 సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, మేషరాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక మొదటి పాదం అన్నమాట. వీళ్ళకి ఆదాయ వ్యయం ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆదాయం 5 పాళ్ళు, వ్యయం కూడా 5 పాళ్ళు ఉంటుంది. రాజపూజ్యం చూసుకునేసరికి 3 పాళ్ళు, అవమానం చూస్తే 1 అనమాట. అంటే ఇక్కడ మనిషి జీవితానికి కావాల్సింది రాజపూజ్యమే. చాలామంది మనకు అంటుంటారు డబ్బు దేవుని గౌరవం కావాలంటారు. అలా అనుకున్నప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ అశ్విని, భరణి, కృతిక మొదటి పాదంలో పుట్టిన వాళ్ళందరికీ రాజపూజ్యం 5, అవమానం 1 అంటే రాజపూజ ఈ సంవత్సరం రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఇక్కడ ఏంటవుతుందంటే శనీశ్వరుడు ఇక్కడ భాగ్యస్థానంలో ఉండడము గోచార రీత్యా, అదేవిధంగా గురుడు కూడా మనం చూసుకుంటే కన్యా రాశిలో ఉండడము మొదటి భాగం, అంటే మొదటి భాగం అనేసరికి సుమారుగా ఆగస్టు సెప్టెంబర్ వరకు మొదటి భాగం కింద చూపిస్తున్నమాట. ఇక్కడ సెప్టెంబర్ వరకు మనకు మొదటి భాగంలో మనకు ఉండడము, ఈ రెండు ఒక విశేషమైతే తదుపరి గురుడు కన్యా రాశి నుండి తులారాశిలో ప్రవేశించినప్పుడు లగ్నాన్ని చూస్తూ, అంటే మేషరాశిని చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అది అక్కడ యోగాన్ని కూడా ఇస్తుందన్నమాట. అయితే గురువు యొక్క కదలిక అన్నది ఒక యోగాన్ని ఇస్తుంది. సెప్టెంబర్ తర్వాత సుమారుగా మనం చూసుకుంటే సెప్టెంబర్ 12వ తారీఖు నాడు కన్యా రాశి నుండి గురుడు తులారాశి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి మేషరాశి వారికి సప్తమ దృష్టితో గురుడు చూస్తాడు కాబట్టి శుభ ఫలితం, గురు దృష్టి ఎప్పుడైతే పడుతుందో శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి మేషరాశిలో ఉన్న ఈ 3 నక్షత్రాల వారికి 9 పాదాల వాళ్ళకి శుభ ఫలితాన్ని ఇస్తూ అక్కడ నుండి యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు గురువు ద్వారా. అదేవిధంగా శనీశ్వరుడు ఆల్రెడీ మనకి ఇక్కడ 9వ భావంలో ఉన్నాడు కాబట్టి ఆ భావం ఉండడం వలన అష్టమ భావం దాటి 9వ భావంలో ఆల్రెడీ సంవత్సరం వచ్చి ఉన్నాడు కాబట్టి అక్కడ నుండి భాగ్యం, ఆ గురువు శని యొక్క ప్రభావంలో యోగం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏంటంటే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి, ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతమైన స్థాయి తీసుకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, నిర్మాతలకి వీళ్ళందరికీ కూడా ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం సంవత్సరం కనబడుతోంది. విద్యావంతులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి చదువులో కూడా ఉన్నతమైన ఆశయాలతో కూడిన పదోన్నతికి సంబంధించిన చదువులు ఏదైతే చేస్తున్నారో అందులో ఉన్నతమైన స్థాయి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సెప్టెంబర్ తర్వాత నుండి పదవి మీద చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి ఫైనాన్షియల్ అంటే ఆర్థిక బలం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ ఆర్థిక బలం అనేది ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయ వ్యయం ఎలా ఉన్నప్పటికీ కూడా కొంచెం శ్రమ అనుకోకుండా కొంచెం బలోపేతం చేసుకోగలిగితే డెఫినెట్గా ఆర్థిక బలం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని కష్టాలు, అష్టవిషయ ప్రభావం దాటింది కాబట్టి వాళ్ళు కూడా రాజమార్గం చూపించే అవకాశం ఉంది. ఇది కాకుండా రాజకీయ రంగం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు జరుగుతున్న ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే రాజకీయ రంగంలో కూడాను ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పడి అధిగమించి యోగంలోకి సెప్టెంబర్ తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే అన్ని రంగాల వారికి, మేషరాశి వారికి ఒక సమతుల్యమైన లాభాలు ఇస్తూ గౌరవ మర్యాదలతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది చెప్పడానికి ఉంది. రైతాంగానికి చక్కటి పంట పండే అవకాశం కూడా కనబడుతుంది. అలా చెప్పుకుంటూ మనం వెళ్తున్నప్పుడు అంటే ప్రతి అంగంలో కూడా మేషరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వీరు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్ర నక్షత్రమైన భరణి నక్షత్రము, అశ్విని నక్షత్రం కేతు నక్షత్రము, కృతికా నక్షత్రము
రవి నక్షత్రము, ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ప్రత్యేకించి రవికి సంబంధించిన నక్షత్రం వాళ్ళు మాత్రం సూర్య ఆరాధన చేసుకుంటూ గడపగలిగితే బాగుంటుంది. అశ్విని నక్షత్రం వాడు గణపతి ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. భడే నక్షత్రం వారు అమ్మవారి యొక్క ఆరాధన, చండీ అమ్మవారి యొక్క సాధన చేసుకుంటూ సంవత్సరం గడిపితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 88855947, 88855948, 97044470001, 97044470002.